హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ దోసలు. చాలా కలర్‌ఫుల్‌గా, యమ్మీగా, టేస్టీగా, హెల్తీగా రావాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను. సో, దోసల పిండి మనం గ్రైండర్‌లో వేసే ముందు కొంచెం అటుకులు ఒక కప్పుడు బాగా కడిగేసి 10 నిమిషాలు నానబెట్టి అందులో వేసేయండి. సో, ఇలా చక్కగా వచ్చేస్తాయి దోసలు. అలాగే పాలు కాచినప్పుడు విరిగిపోతుంటే పారబోస్తున్నారా? అలా చేయొద్దు. ఆ విరిగిన పాలతో చిన్న స్వీట్ చేసేసుకోవచ్చు. చాలా చాలా బావుంటుందనమాట. ఫాస్ట్‌గా అప్పటికప్పుడే. సో, ఆ పాలను ఇంకొంచెం బాగా మరగ కాచి వాటర్‌ని వడగట్టేసి ఆ స్వీట్‌లో 2 స్పూన్లు చక్కెరైతే వేసుకోవాలి. ఇంకా కొంచెం గట్టిగా బాల్స్ రావాలంటే అందులో పాల పొడిని కూడా మిక్స్ చేసుకొని సన్నగా బాల్స్ చేసేయచ్చు. ఎంతో రుచిగా, యమ్మీగా అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. సో, ఇందులో కాల్షియం అధికంగా లభిస్తుంది. సో, అంతేకాదు మంచి ప్రోటీన్ ఫుడ్ అవుతుంది. సో, చక్కగా విరిగిన పాలతో ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. ఇలా సింపుల్‌గా కూడా చేసుకొని తింటే చాలా బావుంటుంది. సో, చూసారా మా పెరట్లో కోయిలమ్మ చక్కగా రాగాలు పోతుంది. సో, ఈరోజైతే మా లంచ్ రెసిపీలో క్యాబేజ్ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే ఒక అర కేజీ క్యాబేజ్‌ను సన్నగా చక్కగా పొడి పొడిగా ఇలా పొడవుగా తరిగేసుకోవాలి. చక్కగా ఇలా తరిగేసిన తర్వాత కుక్కర్‌లోనే ఫాస్ట్‌గా అయిపోయేలాగా ఈ కర్రీ చేసేసుకోవచ్చు. ముందుగా అయితే ఆయిల్ వేసి, తాలింపు గింజలు వేసి, అట్లాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చితో గుమగుమలాడేలా తాలింపు పెట్టుకోవాలి. సో, అవి వేయగానే చక్కగా ఈ క్యాబేజీని కూడా వేసేసి 2 టమాటా కట్ చేసినవి, అలాగే పెసరపప్పు ఒక కప్పుడు నానబెట్టాను అరగంట. సో, అది కూడా వేసుకొని 2 స్పూన్లు కారం, 1 టీ స్పూన్ పసుపు, అట్లాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద, 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. సో, చక్కగా ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసి మనం మూత పెట్టేసి ఒక 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. సో, చక్కగా పొడి పొడిలాడుతూ క్యాబేజీ ఇలా పప్పైతే రెడీ అయిపోయింది. సో, ఈరోజు మా లంచ్‌లో గుమగుమలాడే రసము, తియ్యని పెరుగు, కొత్త ఆవకాయతో ఇలా మా లంచ్ అయితే ముగిచ్చేసాం. చాలా చాలా హెల్తీ అయిన క్యాబేజీ రెసిపీని ఇలా చేసుకోండి. సో, అంతే.